హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లంచ్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, 26K ఏం కర్మ, స్టాక్ మార్కెట్లో త్వరలో 30K రీచ్ అవుతుందా? సో అబ్బచా, సో దానికి సపోర్టింగ్ చేసే పాజిటివ్ పాయింట్స్ ఏంటి? సో దాంట్లో నిజం ఎంత? అలాగే మనకి అంటే మన కంట్రీకి ఉన్న నెగిటివ్స్ ఏంటి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఆ విషయాలు చూద్దాం. అలాగే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ సో ఇండియాని విజిట్ చేయబోతున్నారు. సో ఆ న్యూస్ అప్డేట్స్, దానివల్ల మన ఎకానమీకి ఏ విధంగా బెనిఫిట్, స్టాక్ మార్కెట్ కోణంలో కూడా చూసేద్దాం. అలాగే ఇన్ఫోసిస్ Q4 లాభాల్లో క్షీణత, కానీ స్టాక్స్లో ర్యాలీ, ఆ విషయాలు చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క Q4 అప్డేటు, సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసి మంచిగా ర్యాలీ అవుతూ ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ కూడా. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ర్యాలీకి కారణాలు ఏంటి? అలాగే ఈరోజు టెక్ మహీంద్రా సో టాప్ గెయినర్స్లో ఒకటి, ఆ విషయాలు చూద్దాం. జస్ట్ డేల్ Q4 అప్డేట్ తర్వాత 12% పెరిగింది ఈరోజు ఇంట్రాడేలో. సో టాటా ఎల్ఎక్స్ యొక్క Q4 అప్డేట్ కూడా చూద్దాం, 10% పెరిగింది. సో ఓవరాల్గా సో ఇన్వెస్టర్స్కి నిజంగా ఏంటంటే సంక్రాంతి పండగ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో అట్లాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సో నేను మామూలుగా అయితే కనుక సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ ఇలాంటి సమయాల్లో మన ఛానల్ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ న్యూ హైస్ టచ్ అయిపోతుంది, ఇన్వెస్టర్స్కి నిజంగా వరమే అని చెప్పి చెప్తాను. సో ఇలాంటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు పనికొస్తుంది అనమాట. సో గతంలో మనం అనుకున్నాం, సో టారిఫ్ పాజ్తో ఏంటంటే సో మార్కెట్కి ఏంటంటే బూస్ట్ అని చెప్పి అనుకున్నాం, కానీ ఏ కంట్రీ ర్యాలీ అవ్వనట్లుగా సో మన ఇండెక్స్ అంతలా ర్యాలీ అవ్వడానికి మన కంట్రీకి అదనంగా ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అలాగే నెగిటివ్ థ్రెట్స్ ఏంటి, సో ప్రోసు కాన్స్ అనేది మనం చూద్దాం. సో ఒక్కసారి నిఫ్టీ ఒక లుక్ వేద్దాం పదండి. సో టైం వచ్చేసరికి 2 PM అవుతుంది. సో హోప్ఫుల్లీ ఏంటంటే మీరు 3 PM అరౌండ్ ఏంటంటే మీరు మార్కెట్ రన్నింగ్లోనే వాచ్ చేస్తూ ఉంటారు మీలో చాలామంది. ఒక్కసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. డే చార్ట్ అంటే ఏంటంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో చూడండి 24,143 దగ్గర ఉంది. సో టైం వచ్చేసరికి 2 అరౌండ్ అవుతూ ఉంది కదా. సో అయితే సో ఈ క్యాండిల్ రన్నింగ్ క్యాండిల్ ఇదేంటంటే సో మనకి ఎస్టర్డే క్యాండిల్ అనమాట. ఎస్టర్డే ఇన్ ద సెన్స్ ఎస్టర్డే ట్రేడింగ్ డే కాదు కదా, సో ట్రేడింగ్ డే రోజు అనమాట, అంటే లాస్ట్ ఫ్రైడే క్యాండిల్ అది. సో అయితే ఏంటంటే సో మార్కెట్లో ఏంటంటే బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్. బ్రాడ్ వ్యూ అంటే ఏంటంటే కరెంట్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. సో అది ఏంటది? సో మనం ఆల్రెడీ అనుకున్నాము, ట్రంప్ టారిఫ్ ఎప్పుడైతే పాజ్ అని అన్నారో సో దానివల్ల ఏంటంటే మనకి సో ట్రెండ్ అప్పటిదాకా నెగిటివ్ ట్రెండ్ నడుస్తున్నది కాస్త ఏంటంటే పాజిటివ్ ట్రెండ్గా మారింది అని అనుకున్నాం. సో అయితే మనం కాస్త వోల్టాలిటీతో మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం, కానీ మన కంట్రీకి ఉన్న అదనమైన బెనిఫిట్స్, అలాగే ఎఫ్ఐఎస్కి ఈ మన కంపెనీ అంటే మన కంట్రీ యొక్క కంపెనీస్కి సంబంధించిన ఎర్నింగ్స్ మీద ముందుగానే అవగాహన కానీ, అలాగే మన మన కంట్రీ యుఎస్తో జరుపుతున్న టాక్స్ కానీ, అలాగే యుఎస్ చైనాకి సంబంధించిన ఇష్యూ వల్ల మన కంట్రీకి అదనంగా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే చైనా నెక్స్ట్ ప్లేస్లో మనం ఉన్నాం కాబట్టి, సో చైనా యుఎస్ సొన్నం పెట్టుకుంటుంది కాబట్టి సో మన కంట్రీకి బెనిఫిట్ అనమాట అది. సో చూడండి ఫ్రెండ్స్, మన కంట్రీ ఇప్పుడు ఇండెక్స్ అంతలా పెరగడానికి కారణమైతే అందరికీ తెలిసిన కాజ్ ఏంటంటే యుఎస్ టారిఫ్ పాస్ 3 months పాజ్ చేయటం. సో టారిఫ్ విధించడంతో ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా చీకట్లో వైపు ప్రయాణించాయి. కానీ సడన్గా మళ్ళా ట్రంప్ ఎక్సెప్ట్ చైనా రిమైనింగ్ కంట్రీస్ మీద పాజ్ అనగానే ఏంటంటే సో ఉరకలేసుకుంటా పరిగెత్తాయి అనమాట. సో అయితే ఏంటంటే ఏ కంట్రీ ఇండెక్స్ పెరగనట్లు, మీరు డాక్స్ చూసినా, క్యాక్స్ చూసినా, ఈవెన్ యుఎస్ మార్కెట్ చూసినా ఏ కంట్రీ ఇండెక్స్ పెరగనట్లు ఏంటంటే అంతలా గ్యాప్స్ అవుతా వెళ్ళింది. కాబట్టి దానికి సపోర్టింగ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. చూడమని యుఎస్ చైనా ఇష్యూ అనేది ఇండైరెక్ట్గా మన ఇండియా ఎకానమీని బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోండి, మీతో ఎక్కువ రిలేట్ అవుతామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారు. చైనా వాళ్ళు థ్రెట్ చేస్తుంటే ఏంటంటే యుఎస్ వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్గా మన కంట్రీ అనేది వాళ్ళకి పనికొస్తుంది. కాబట్టి ఆల్రెడీ
ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో మీకు నడుస్తూ ఉంది. సో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఏంటంటే మన కంట్రీని ఏంటంటే విజిట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనేది మనం డిస్కస్ చేద్దాము. సో అయితే సిపిఐ డేటా అనేది ఆర్బీఐ టార్గెట్ రేంజ్లో ఉండటం, 7 months లో పడటం, దానివల్ల రేట్ కట్స్ చేయటం, ఆర్బీఐ రేట్ కట్స్ చేసి ఫర్దర్గా కూడా స్టాన్స్ అకామిడేటివ్గా ఉంటాము అని చెప్పి చెప్తున్నారు. అకామిడేటివ్గా ఉంటాము అని చెప్పడం దాని మీనింగ్ ఏంటంటే ఫర్దర్గా కూడా రేట్ కట్స్ ఉంటాయి. వడ్డీ రేట్లు ఆర్బీఐ కట్ చేస్తే ఏంటంటే బ్యాంక్స్ ఏంటంటే మన తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఆఫర్ చేస్తాయి కాబట్టి ఎక్కువ కంపెనీలు లోన్లు తీసుకుంటాయి. అలాగే దానివల్ల ఏంటంటే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. సో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఫర్దర్గా ఏంటంటే జీడిపి అనేది బూస్ట్ అవుతుంది. కాబట్టి అవన్నీ జరగకముందే ఏంటంటే మార్కెట్ ముందుగానే పసిగట్టి సో ర్యాలీ అవుతూ ఉందన్నమాట. సో మనకున్న అదనంగా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే సో వరుసగా ఆర్బీఐ రేట్ కట్స్ ఉంటుంది. అలాగే ఫర్దర్గా కూడా అకామిడేటివ్ స్టాన్స్, ట్రంప్ టారిఫ్ పాజ్ అని అనౌన్స్ చేయకముందే స్టాన్స్ అకామిడేటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. ఫర్దర్గా థింగ్స్ గురించి కూడా ఏంటంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునే చెప్పారు. అలాంటిది ట్రంప్ టారిఫ్ పాస్ చేయడం అనేది అదనంగా కలిసి వచ్చే అడ్వాంటేజ్. టారిఫ్ పాస్ చేయకపోయినా కూడా అకామిడేటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన సిపిఐ డేటాని బేస్ చేసుకొని ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్లు, సో అలాగే జీడిపికి సంబంధించిన గైడ్లైన్స్లు ఇవన్నీ కూడా బూస్ట్ అని చెప్పి చెప్తాను. అలాగే స్ట్రాంగ్ మాన్సూన్ ఫోర్కాస్ట్ చూడండి. సో అగ్రికల్చర్ అనేది 14% మన జీడిపికి హెల్ప్ అవుతుందన్నమాట. మాన్సూన్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల 2-wheeler సేల్స్ కానీ ట్రాక్టర్ సేల్స్ కానీ ఇవి మంచిగా పెరుగుతాయి. అలాగే హెచ్యుఎల్, డాబర్ ఇట్లాంటివి ఎఫ్ఎంసీజీ సెక్టార్లో స్టాక్స్ కూడా మంచి బూస్టింగ్. మీకు తెలియదే ఉంది, వర్షాలు బాగుంటే రైతులు బాగుంటారు. సో ఓవరాల్గా వ్యవసాయ ఆధారిత కంట్రీ కాబట్టి మన కంట్రీ ఓవరాల్గా జీడిపి వృద్ధి రేటుకి అది పనికొస్తుంది. రైతులు హాయిగా ఆనందంగా ఉంటే సో నిజంగా ప్రకృతి బాగుంటే రైతు బాగుంటారు, రైతు బాగుంటే మనం అందరం కూడా బాగుంటాం. మన స్టాక్ మార్కెట్ ఏముంది, సో అది కూడా ఖచ్చితంగా బాగుంటుందన్నమాట. సో ఇవి మనకి పాజిటివ్ థింగ్స్. అలాగే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేయబోతున్నారు 3 days. దానికి సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడే ముందు నెగిటివ్స్ ఏంటి అని చూస్తే కనుక యుఎస్ చైనా ఇష్యూస్ అలాగే నడుస్తూ ఉంటే కనుక మనకు కూడా ఇంపాక్ట్ పడుతుంది. సరే మనకి అది ఒక రకంగా బూస్టింగే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రజెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే అది ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళ యొక్క ఇష్యూ కనుక రిజాల్వ్ అవ్వకపోతే మనం కూడా చైనా మీద ఇంపోర్ట్స్కి చాలా డిపెండ్ అయి ఉన్నాం అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇంపాక్ట్ పడుతుంది. కానీ టెంపరీగా ఇబ్బంది పడ్డా ఓవరాల్గా ఏంటంటే లాంగ్ రన్ మనకి బూస్టింగే అవుతుంది అని చెప్తాను. సో అట్లాగే మనకేంటంటే ట్రంప్ ఏంటంటే సడన్ డెసిషన్స్ తీసుకుంటాడు. మళ్ళీ ఇంకేదైనా కామెంట్ చేస్తే అది ఐటీని ఇంపాక్ట్ చేస్తుంది, యుఎస్ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది, గ్లోబల్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ట్రంప్ రూపంలో ఎప్పుడు కూడా ఆటం బాంబు సో అలా ఏంటంటే ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏం చేయలేం. చిన్నప్పుడు బూమర్ గేమ్ అని ఆడేవాళ్ళం. సో మీలో అంతమంది వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు చిన్నప్పుడు బూమర్ గేమ్ అని ఆడేవాళ్ళం, బూంబర్. సో అలా అదేంటంటే వణుకుతూ ఉంటుంది అనమాట. బాంబు బ్లాస్ట్ అయితే గోడ బద్దలవుద్ది అనమాట. అట్లా ఏంటంటే ఆ బూమర్ బాంబులాగే ట్రంప్ ఏదైనా కామెంట్ చేసి ఇంపాక్ట్ చేస్తే అది మనం ఏం చేయలేము. అప్పుడు మార్కెట్ డైరెక్షన్ మనం ఫర్దర్గా అసెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే అన్ఫోర్సీన్ థింగ్స్ మైట్ డ్యామేజ్. సో ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్కి ఉన్న థ్రెట్ ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తాయి. అవి మన చేతుల్లో ఉండవు. అవి వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం డైరెక్షన్ని ఐడెంటిఫై చేసుకొని డైరెక్షన్ మార్చుకోవడమే అంతే. సో ఇలాంటివి తప్ప మనకేంటంటే పాజిటివ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ 26K ఏం కర్మ 30Kకి వెళ్తుంది, అందులో డౌటే లేదు. అర్థమవుతుందా? టైం అటు ఇటు అవ్వచ్చు కానీ ఓవరాల్గా ఈ గ్యాప్స్ వేసుకొని ఈ గ్యాప్స్ కూడా ఫిల్ చేయకుండా ఇంతలా ఎగబట్టడం అనేది సో మార్కెట్ త్వరలో 30Kకి వెళ్తుంది. కాబట్టి డీమ్యాట్ అకౌంట్ ఉందా మీకు? సో లేకపోతే ఏంటంటే సో ఇది అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి సరైన సమయం. ఇక్కడ ఏంజల్ జెరోదా 2 ఇచ్చాను. 2 కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అలాగే ఏంటంటే 2 కూడా బ్రాండెడ్ బ్రోకింగ్స్. సో జెరోదా అయినా ఏంజల్ అయినా యాప్ బాగుంటుంది. బిగినర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మనం సో ఈ వీకెండ్ వెబినార్ పెట్టుకుందాం. కాస్త కూల్ ఆఫ్ అయ్యాం కదా. ట్రంప్ టారిఫ్ పాజ్ అప్డేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మీకు మార్కెట్కి సంబంధించి అప్డేట్స్ చెప్పాను అనమాట.
స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఫోకస్ చేయాలి, స్టాక్స్ని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి, నేనైతే రకరకాల స్టాక్స్ని ఎలా చెప్తాను అనేది కూడా చూస్తాననేది కూడా నేను మీకు ఎడ్యుకేషనల్గా లెర్నింగ్స్ అప్డేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఏంటంటే మనం ట్రంప్ టారిఫ్ పాజ్కి ముందు మార్కెట్ పడుతున్నప్పుడు కూడా మనం అగ్రెసివ్గా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో క్లోజ్గా బైనాక్యులర్ వేసి మంచి మంచి స్టాక్స్ని ఏంటంటే ప్రోసు కాన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. అందుకని మన ఛానల్ లాంటి వాటిని అతుక్కొని ఉండాలి సబ్స్క్రైబ్ చేసి. అదనమాట కరెక్షన్స్లో మన ఛానల్ చాలా మీకు ఉపయోగపడే ఉంటుందని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఓవరాల్గా నిఫ్టీ గురించి మళ్ళీ వస్తాను. సో రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు సో ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా ఆ పని మాత్రం చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్ రెవెన్యూ 7.9% పెరిగింది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నెట్ ప్రాఫిట్లో ఏంటంటే 10% క్షీణత అనమాట. అది ఇప్పుడున్న ఇష్యూస్కి అలాగే ఒక సింగిల్ క్వార్టర్లో 10% డ్రాప్ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని నేను పెద్దగా నెగిటివ్ చూడను. స్టాకు ప్రైస్ టు ఎర్నింగ్ 22లో ఉంది. ఆల్రెడీ స్టాక్ డిస్కౌంట్ అయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ అట్లాంటి స్టాక్స్ 20-25 అలాంటి ప్రైస్ టు ఎర్నింగ్లో రావటం అనేది అరుదు. కాబట్టి ఆలోచిస్తారా లేదా ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఒకసారి అడగండి అని చెప్పి చెప్తాను. సో ఇన్ఫోసిస్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, ఇన్ఫోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో టర్నింగ్ అయ్యింది. ఇక నుంచి పైకి వెళ్ళే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. యుఎస్లో అనిశ్చితి ఉంటే కనుక దానివల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే జరగచ్చు. కానీ సో ఆల్రెడీ 20 P అరౌండ్లో ఉన్న స్టాకు ఇన్ఫోసిస్ ఎట్లాంటివి ఏంటంటే అస్తమానం ఎట్లా అవకాశాలు ఇవ్వదు. ఒకసారి ఆలోచించండి. వీడియోలో చెప్పేయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. మేము డైరెక్ట్గా బై సేల్ అనేది చెప్పకూడదు. చెప్పడం వల్ల మీకు ఉపయోగం కూడా ఉండదన్నమాట. సెబీ రూల్స్ ప్రకారం మేము చెప్పకూడదు. ప్రోసు కాన్స్ చెప్పాను, వాల్యుయేషన్స్ చూపించాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, మీరు రీసెర్చ్ చేసుకొని మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. స్టాక్ అయితే టెక్నికల్గా టర్నింగ్గా ఉంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని చెప్పి చూడండి. అలాగే ఈరోజు సో ఇంట్రాడేలో 12% దాకా ర్యాలీ అయిన జస్ట్ డైల్ ఎందుకని అని అంటే చూడండి, ఆపరేటింగ్ రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 7% గ్రోత్ ఉంది. సో అలాగే నెట్ ప్రాఫిట్ 36% గ్రోత్ అయింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం అనేది మనకి అంటే ఈ స్టాకు పెరగడానికి అంతలా ఇంట్రాడేలో కారణమైంది. స్ట్రాంగ్ మర్చెంట్ ఎక్విజేషన్ సో సూపర్బ్ అనమాట. సో మంచిగా ప్రాఫిట్ అనేది 158 crores పోస్ట్ చేసింది. ఆల్రెడీ జస్ట్ డైల్ మీకు తెలుసు కదా, సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అది చాలాసార్లు జస్ట్ డైల్ యొక్క డేటా మాట్లాడుకున్నాం మనం. కాబట్టి సో ఒకసారి చూడండి ఆ న్యూస్ అప్డేటు, ఎర్నింగ్స్ అప్డేటు ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, టాటా ఎల్ఎక్స్ఐ యొక్క Q4తో పాటు చార్ట్ కూడా స్టడీ చేద్దాం. సో టాటా ఎల్ఎక్స్ఐ యొక్క రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాట్ ఉంది. నెట్ ప్రాఫిట్ డిక్లైన్ ఉంది. కానీ ఏంటంటే టాటా గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ రీసెంట్గా పడుతూ ఉన్నాయి. కానీ సో ఇప్పుడు ఏంటంటే ఈ రిజల్ట్స్ ఇలా ఉన్నా కూడా టాటా ఎల్ఎక్స్ఐలో మంచి ర్యాలీ వచ్చింది. చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, టాటా ఎల్ఎక్స్ఐ సో రీసెంట్ మంత్స్లో పడుతూ వచ్చినాయి చూసారు కదా. రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత టాటా మోటార్స్ కానీ టాటా స్టీల్ కానీ సో ఇట్లా టాటా గ్రూప్ చాలా స్టాక్స్ ఏంటంటే మనకేంటంటే పడిపోతూ ఉన్నాయి కరెక్షన్స్లో. అలాగే ఉన్న నెగిటివ్ న్యూస్లు కూడా తోడయ్యాయి. ఎర్నింగ్ ఏం పెద్ద గొప్పగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే సో వాల్యుయేషన్ రీజనబుల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్ ఎవరో బై చేస్తున్నారు. సో అందువల్ల టర్న్ అయిన సిగ్నల్ కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా టాటా ఎల్ఎక్స్ఐ స్టడీ చేసుకోవాలి అని అంటే సో ఈ క్యాండిల్ సగం కన్నా కిందకు వస్తే అబ్జర్వ్ చేయండి. వస్తుందా ఖచ్చితంగా ఈ క్యాండిల్ సగం కన్నా కింద అంటే అలాంటివి జడ్జ్ చేయలేము, కష్టం. అది రావచ్చు, మార్కెట్ కండిషన్స్ బట్టి ఒకసారి దొరకకుండా వెళ్ళిపోవచ్చు కూడా. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క Q4 అప్డేటు మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మనం ఏంటంటే లాస్ట్ నైట్ వీడియోలో మనం ఈ Q4 మాట్లాడుకున్నాం. ఎర్నింగ్స్ బాగున్నాయి, నెట్ ప్రాఫిట్ బాగుంది, ఓవరాల్గా ఇంట్రెస్ట్ గెయిన్ అయ్యింది, రెవెన్యూ గెయిన్ అయ్యింది. అలాగే ఎన్పిఎస్ అంటే మొండి బకాయిలు తగ్గించుకుంది బ్యాంకు. గైడ్లైన్స్లు కూడా మంచిగా ఇచ్చారు. సో అందువల్ల ఏంటంటే సో ఈరోజు ర్యాలీ వచ్చింది. సో ఈ విషయాలు అనేవి తెలుసు ఆల్రెడీ. అందుకనే మార్కెట్లో ఎంత దూకుడుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ర్యాలీ అవుతూ ఉన్నాయి. సో అయితే హైయర్ లెవెల్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంది. సో దట్ డస్ నాట్ మీన్ మనకి ఇబ్బంది అనేది కాదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క థింగ్స్ చూస్తే కనుక చాలా రేటింగ్ ఏజెన్సీస్, బ్రోకింగ్ కంపెనీస్, అనలిస్టులు ఏంటంటే 2600 దాకా వెళ్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ Q4, ఫర్దర్గా గైడెన్స్, బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్, అలాగే ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన రేట్ కట్స్ బూస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్కే మంచి థింగు. అట్లాంటిది
దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సికి ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్గా చాలామంది ఏంటంటే రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు 2400 నుంచి 2600 దాకా హెచ్డిఎఫ్సి టార్గెట్ మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఇండస్ఇండ్ బ్యాంకు, సో మనకి మంచి స్ట్రాంగ్ ర్యాలీ. సో ఆల్రెడీ ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంకు డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి 2000 crores అరౌండ్ ఇబ్బంది పడ్డప్పుడు లోయర్ లెవెల్లో చాలాసార్లు మాట్లాడాను నేను. సో 595 ఆ కింద లెవెల్కి వస్తుందా రాదా అది చెప్పలేం, కానీ ఓవరాల్గా గ్రో అవుతుంది అనుకున్నాం. కాస్త ఇక్కడ ఏంటంటే కొద్దిగా స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్ ఉంది కదా, ప్రీవియస్గా గ్యాప్ డౌన్ అయింది కదా, బ్యాడ్ అంటే అయ్యా డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి బ్యాడ్ న్యూస్ అయినప్పుడు ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. కాబట్టి సో కాస్త ఏంటంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల రీట్రేస్మెంట్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది, గ్యారంటీ లేదు. సో ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే కనుక ఇప్పుడున్న చార్ట్కి స్టడీ చేయాలి అని అంటే ఈ లెవెల్ కోసం వెతకండి. 775, 725 అర్థమవుతుందా? అది అన్లెస్ అంటిల్ ఏదైనా గ్లోబల్గా ఏదైనా టూ మచ్ బ్యాడ్ న్యూస్ అయితే తప్ప ఈ స్టాకు ఈ లెవెల్ కన్నా మించి కిందకి దిగకపోవచ్చు. ఆ విషయం అనేది చెప్తున్నాను. కాబట్టి రిట్రేస్మెంట్లో ఇంకొకసారి ఆలోచించండి. నేను లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు చాలాసార్లు అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్లో చెప్పాను. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అదనమాట. మళ్ళా డిస్కస్ చేసుకోకపోయినా అంతే. ఇండస్ఇండ్ బ్యాంకు ర్యాలీ వచ్చినా పిచ్చెక్కిస్తుంది, పడిపోయినా అంతే. సో ఉన్ననాడు నా ఊపు చూడు, లేనినాడు నా సోప చూడు. నేను ఎక్కితే ఆకాశం, దిగితే పాతాళం, అలా ప్రవర్తిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్. ఎందుకంటే ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్ ఎక్కువ దీంట్లో. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు బాగా భారీగా పడిపోతూ ఉంటుంది. సేమ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ బయింగ్ వస్తున్నారనే సిమ్టమ్ అనమాట. బజాజ్ ట్విన్స్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ అట్లాంటివి మీకు ర్యాలీ అవుతుంటే ఎఫ్ఐఎస్ పాజిటివ్ మోడ్లో ఉన్నారని అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ స్టేక్ ఎక్కువగా ఉన్న కంపెనీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు మార్కెట్ ర్యాలీస్లో. అదనమాట వాళ్ళు బై చేద్దాం అనుకున్నప్పుడు. కాబట్టి సెంటిమెంట్ కూడా మీకు ఎఫ్ఐ యొక్క సెంటిమెంట్ కూడా ఇలా చూడొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే నెట్ సెల్లింగ్ ఎఫ్ఐ ఎంత ఉంది, డిఐ ఎంత, ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మరొకసారి చూసే ముందు సో టెక్ మహీంద్రా చూడండి. టెక్ మహీంద్రా కూడా టర్నింగ్ అనిపిస్తుంది. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా పునర్వైభవం అనేది చెప్తాను. ఇక్కడ నుంచి ఏంటంటే కాస్త వోల్టాలిటీ ఉన్న పైకి వెళ్ళిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. యుఎస్ మార్కెట్ కూడా ర్యాలీస్ అవుతాయి, అక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదు. కాబట్టి ఏంటంటే సో ఐటీ ప్యాక్ ఏదో గందరగోళం అనుకోవద్దు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఐటీలో ఇంకా ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉన్నాయి చాలా స్టాక్స్లో. నేను గత 4-5 monthsలో చాలాసార్లు మాట్లాడాను స్టాక్స్ గురించి. మరలా నేను అవే హెడ్డింగ్స్ పెట్టి మాట్లాడినా కూడా మీకు బోర్ కొడుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. అర్థమవుతుందా? అదనమాట కదా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పెరగలేదు, పోర్ట్ఫోలియోస్ పెరగలేదని బాధపడద్దు. మేము ఇంకా ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంది పెరుగుతాయి, పెరిగినాక మనం ఏం చేస్తాం, చూస్తూ ఉంటాం తప్ప. కాబట్టి ఆలోచించండి ఒకసారి అని చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ ఇచ్చిన ఉత్సాహంతో తెగ ర్యాలీ అవుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ మీడియాలో కనిపిస్తూ ఉంది 3 days విజిట్ ఉందంట. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేయబోతున్నారు. సో డీల్స్ చేసుకోబోతున్నారు. దానివల్ల చైనాకి మైనస్, మనకి ప్లస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే డీల్ క్లోజ్ అయితే ఫర్దర్గా అంటే యుఎస్ మీద మనం కూడా టారిఫ్ తగ్గించే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా కూడా మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ. కాబట్టి కాస్త ట్యాక్స్ తగ్గించిన ఓవరాల్గా రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అయితే ఏంటంటే యుఎస్ బిగ్ క్లయింట్ మనకి. అర్థమవుతుందా? అలాగే ఏంటంటే చైనా ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఫర్దర్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ పెంచుకోవడానికి కూడా యుఎస్ యొక్క సపోర్ట్ అనేది మనకు అవసరం. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా నిఫ్టీ 30Kకి జెండా ఎత్తుతుంది, అందులో డౌటే లేదు. మధ్యలో ఏదైనా డీవియేషన్ ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ఫోర్సీన్ థింగ్స్ ఏదైనా జరిగితే అప్పుడు మీరు మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే అప్పుడు మన వ్యూ మార్చుకోవాల్సిన సమయంగా నేను రిమైండ్ చేస్తాను. కానీ అప్పుడు ఏదో జరగబోతుందని ఇప్పుడు నేను టెన్షన్ పడను. అర్థమవుతుందా? జరగబోయే ముందు పసిగట్టే ప్రయత్నం అనేది ముందుగా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ట్రంప్ టారిఫ్ పాజ్ కన్నా ముందే మనం అప్డేట్ చెప్పాం ఎఫ్ఐ సెల్లింగ్కి వస్తారని. అలాగే సో మనం డిస్కస్ చేసుకున్నాం ఏమని, మనకి సిపిఐ డేటా 7 monthsలో పడ్డప్పుడు ఎఫ్ఐ బయింగ్కి వస్తారని వచ్చారు. ట్రంప్ టారిఫ్ పాజ్ ఆ అప్డేట్ రాకముందే సెల్లింగ్ అనిపిస్తుంది మార్కెట్లో, ఎఫ్ఐ సెల్ ఆఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ మీటింగ్ తర్వాత ట్రంప్ డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చేశారు. ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేశారు. షార్ట్ కవరింగ్ అనుకున్నాం, షార్ట్ కవరింగ్ ఇక్కడ వచ్చింది. అలాగే ట్రంప్ టారిఫ్ పాజ్ తర్వాత మార్కెట్ ర్యాలీ అయింది. కాకపోతే మనం ఏమనుకున్నామంటే కాస్త వోల్టాలిటీ ఉంటుంది కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ అనుకున్నాం. కానీ ఉన్న పళంగా పైకి వెళ్ళడానికి మార్కెట్కి
అన్ని కంట్రీలు అయితే వోల్టాలిటీతో ఉన్న యూఎస్ మార్కెట్ కూడా వోల్టాలిటీతో ఆరిజిన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ర్యాలీ అవుతుంది యూఎస్ మార్కెట్ కూడా. కానీ మనకున్న అదనంగా ఉన్న బెనిఫిట్స్ ఏంటో మనం డిస్కస్ చేసాము. ఏంటది? యూఎస్ చైనా ఇష్యూ వల్ల ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు, కానీ మనకు బెనిఫిట్ అవుతుంది అది. అలాగే సిపిఐ డేటా, ఆర్బీఐ టార్గెట్ రేంజ్, ఆర్బీఐ రేట్ కట్స్, అలాగే ఫర్దర్గా అకామిడేటివ్ అని చెప్పి అంటాం. ఎర్నింగ్స్ని ముందే ఊహించారు, ఈ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఎస్ కొనటం, అలాగే స్ట్రాంగ్ మాన్సూన్ ఫోర్కాస్టు, ఇలాంటివన్నీ కూడా మనకి ఎడ్జే కూర్చున్నాయి. 30K వైపు డ్రైవ్ చేసి తీరతాయి అనమాట. ఈ ర్యాలీని ఎంతమంది మిస్ అవుతారో, ఎంతమంది మిస్ అయ్యారో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని ఎప్పుడు కూడా మార్కెట్లో అట్లీస్ట్ 30-40% అంటే అంత 20-25, 30%, 40% అంత మాత్రమే ఉండాలి. 50-60% క్యాష్ బ్యాలెన్స్ ఉంచుకుంటే ట్రంప్ థింగ్ వల్ల ఇంకా బాగా డ్యామేజ్ జరుగుంటే కనుక మళ్ళీ స్టడీ చేయడానికి దొరికేది. అర్థమవుతుందా? సో అంతకుముందు Q2, Q3 అప్డేట్స్ నెగిటివ్ ఉండటం వల్ల జాగ్రత్తగా లోయర్ లెవెల్స్లో స్టాక్స్ని స్టడీ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు Q4 అప్డేటు, అప్కమింగ్ థింగ్స్ వల్ల ఏంటంటే Q1, Q2 కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. మన గవర్నమెంట్ కానీ కంట్రీ అదే మన ఆర్బీఐ కానీ తీసుకున్న స్టెప్స్ వల్ల, మన ఎకానమీ దమ్ము వల్ల. కాబట్టి నిఫ్టీ 30Kకి వెళ్తే పోర్ట్ఫోలియోస్ వెలిగిపోతాయి, అందులో డౌటే లేదు. కానీ మనం ఇన్ని మాట్లాడుకున్నా అన్ఫోర్సీన్ థింగ్స్ ఏదైనా రావచ్చు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కూడా మనం ఎలర్ట్గా ఉంటాం అనమాట. ఇప్పుడున్న థింగ్స్కి మనం మాట్లాడుతున్న థింగ్స్ అనమాట. అది టారిఫ్ పాస్ రాగానే మనం 26K గురించి మాట్లాడాం కదా, చాణక్యలో, మెరాకిలో కూడా మాట్లాడాము కదా. సో అదనమాట కదా. సో ఓవరాల్గా మరి ఎండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం మనం. 2:23 అయింది. మీరు వీడియో 3 తర్వాత మీరు ఆల్రెడీ వీడియో చూస్తూ ఉంటారనమాట. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక లైక్ ఒకటి మర్చిపోయి ఉంటే కనుక అది ఒకటి పడేయండి. సో అదనమాట. సో బాయ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో కుదిరితే కలుద్దాం. గుడ్ డే.